ఎమ్మెగనూరు నియోజకవర్గంలో సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో పత్రికా సమావేశంలో రంగయ్య మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు దళిత యువకుని నిర్బంధించి విచక్షణారహితంగా దాడి చేయడం చాలా దుర్మార్గమని రంగయ్య ఖండించారు. ఇంకా వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నాం అనే భ్రమలో దాడులు చేస్తున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కార్ల కింద సింగయ్య అనే దళితుడిని చంపేస్తే ఆ పార్టీ నాయకులు దాడులకు తెగపడుతున్నారు. ఈ నరరూప రాక్షసులను అనగదొక్కి ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏదైనా సాధించింది ఉంది అంటే అది కేవలం దళితుల మీద దాడులు మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోడి కత్తి సీను దగ్గర నుంచి గుండు గీయించడం దగ్గర వరకు కూడా ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం దళితులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే మిమ్మల్ని గద్దె దింపేది మా దళితులే, గద్దెను ఎక్కించేది ఏ ప్రభుత్వాన్నైనా కూలదోయాలైనా నిలబెట్టుకోవాలన్నది కేవలం దళితులు మాత్రమే. ఎందుకంటే మెజారిటీగా మా రాష్ట్రంలో ఉండేది దళితులమే. అది మనసులో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉసుగొలుపుతూ దాడులు చేపిస్తూ దళితులని నానా చిత్రహింసలు పెట్టడానికి మీ యొక్క కార్యకర్తలు ఎప్పుడు ముందడుగులోనే ఉంటారు. చిత్తూరు జిల్లాలో మన యొక్క తిరుపతిలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ భూమన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు ఒక దళితుల్ని తీసుకుపోయేసి సురేష్ అనే వ్యక్తిని అతి దారుణంగా చిత్రహింసలు పెట్టి కొడతా ఉన్నటువంటి వీడియో చూస్తా ఉన్నాము. అయ్యా, ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి అరాచకమైనటువంటి శక్తులని మీరు ఉక్కు పాదం మోపండి. ములాజు లేకుండా ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాము, వీళ్ళని ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరామర్శలకు కానీ ర్యాలీలకు కానీ పర్మిషన్లు ఇవ్వద్దని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధంగా దళితుల మీద దాడులు కొనసాగిస్తే ప్రతి దాడులకు మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని సమతా సైనిక్ దళ తరపు నుంచి మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాము. నా పేరు శ్రీరంగయ్య, నేను సమతా సైనిక్ దళ అధికార రాష్ట్రపతిని. జై భీమ్.